చాలా సంతోషంగా ఉంది. కాంత ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసింది చాలా గర్వంగా ఉంది. వెరీ ప్రౌడ్ మూవీ. ఇలాంటి మూవీ ఎప్పుడో ఒకసారి వచ్చు, అలా వస్తుంది. చాలా ఇంటెన్సిటీగా పెర్ఫామ్ చేయడానికి మంచి అవకాశం దొరికింది. మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నట చక్రవర్తి నా బిడ్డ దుల్గర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంకో బిడ్డ కుమారి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో యాక్ట్ చేయడం. భీమల నాయక్ ఆ బిడ్డగా యాక్ట్ చేశారు. ఇప్పుడు తమ్ముడు సార్ ప్రొడక్షన్లో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నా తమ్ముడు. ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. November 14th మాట్లాడాను, వచ్చి వెయిట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఫిల్మ్ చూడండి, ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ట్రైలర్ ఎలా ఉంది? లవ్ యూ టూ. అందరూ బాగున్నారా? బాగున్నారు. సో ఐ మీన్ okay, so I'll start with saying just one thing. ఇప్పుడు వరకు నన్ను సినిమాలో చూశారు, ఇప్పుడు నన్ను యాక్ట్ చేయడం చూస్తావా? వావ్. So yeah, this is the first script that came to me. అందుకే కాంతా నాకు చాలా స్పెషల్. నేను మాట్లాడుతున్నారు, వెయిట్ చేయండి. ఓకే, సో కాంతా నాకు చాలా స్పెషల్ because it's the first script that's come to me, and thank you to the entire Kanta team that's given me this opportunity. And me support chesi, I'm so grateful. Thank you. It's just been 1 year, but the love you're giving me, it's so thankful for that. So I just want to say one thing. You all are going to be proud of your girl. So thank you. ఆహా, ఇదే కదా కావాలి. చాలా సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చేలాగా. సో కాంతా ఏంటి చెప్పు, ఏదో అంటున్నావు తర్వాత. సో ఈరోజే పొద్దున్న కాంతా ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ సినిమా కాలం అన్నది ఒత్తి సినిమాని రీక్రియేట్ చేయగలుగుతుంది. జై హో దా. ఓకే స్వామి, మీరు బాగా రౌడీగా మీరు అసలు. అరే ఒక్క నిమిషం మాట్లాడినారా? ఓకే, అంతే అంటారా? సరే, ఒక 2 minutes. నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు, స్టూడియోలు లేవు, ఏమి లేవు. రాళ్ళు రప్పల మధ్యన వచ్చాం మేము. యాక్చువల్లీ ఏంట్రా మధ్యలో మాట్లాడలేదురా, మామూలుగా మాట్లాడుతున్నాను రా రే. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నాను. చెప్పుకొని ఎవరా నన్ను? నేను ప్రిపేర్ అయ్యి బాగా వచ్చాను మీతో ఏదో మాట్లాడేద్దామని, అసలు ఆగనివ్వట్లేదు. ఓకే, కానీ చెప్తాను. సో ఆ టైంలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకునే ఏంటో తెలుసా? విజయవాణి స్టూడియోలో ఇలా జరిగిందంట, ఏవిఎం స్టూడియోలో ఇలా జరిగిందంట అని, ఇలా స్టార్స్ గురించి. అంటే ఇప్పుడైతే ఇంత పెద్ద మీడియా, సోషల్ మీడియా మీరు అందరూ ఉన్నారు, అప్పుడు స్టూడియో లోపల జరిగే విషయాలు చాలా తక్కువ మంది తెలిసాయి. బాలయ్య గారు కూడా అక్కడి నుంచి వచ్చారా నాతో పాటు. సో అలాంటి ఒక సెట్టింగ్లో సెల్వా నాకు ఒక కథ చెప్పడం జరిగింది. అండ్ చెప్పి చాలా సంవత్సరాలు అయింది కూడా. బట్ ఆ రోజు ఆ కథ విన్న వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి, నేను ఏదో విధంగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఆ సినిమాకి ఎవరు కరెక్ట్ అంటే, నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొట్టమొదటి వ్యక్తి అదిగో
కాదు, నాకు మేము టైటిల్ పెట్టకముందు వేరే వాళ్ళ కథ అది చెప్తున్నప్పుడు, సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్గా ఉంటారన్నారు. కానీ ఈ సినిమాలో మేము చెప్పాం, ఖచ్చితంగా నవంబర్ 14 తర్వాత మీరందరూ ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే, ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే, ఒక డైరెక్టర్ పాత్రకి ఎతికెతికి ఒక డైరెక్టర్ గారిని పట్టుకొచ్చారు. అది సముద్రగణి గారు. ఆయనతో ఆబ్వియస్లీ ఇంతకుముందు ఆయన కొడుకుగా చేశాను. అండ్ ఇప్పుడు చాలా వేరేగా ఉంటుంది మా రిలేషన్షిప్ ఈ సినిమాలో. సో తర్వాత ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు, 100 నేను బాగున్నాను రా సలా. సో సెల్వా ఆల్మోస్ట్ ఒక 100 పైగా ఆడిషన్లు, వీడియోలు, వేరే అమ్మాయిల ఫోటోలు పంపించేవాడు. అరే ఊరుకోరా, ఇప్పుడే పెళ్ళైందిరా, అలా ఫోన్లో అమ్మాయిల ఫోటోలు వేసుకుని తిరగకూడదు నేను అన్నా. బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి సముద్రకణి గారు, దుల్కర్ లాంటి నటుల మధ్య నిలబడడానికి అసలు మామూలుగానే జంకుతాం. నేనేదో హైట్ బేస్ వాయిస్ వేసుకుని లాగేస్తూ ఉంటాను కానీ, బట్ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచుంది భాగ్యశ్రీ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్. సో ఆ మేడంని ఫస్ట్ పట్టింది మేమే, కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసి ఇంత పాపులర్ స్టార్ అయిపోయారు. సో ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, వెల్కమ్ అగైన్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ మొట్టమొదటిసారి నేను సినిమా చేస్తున్నాను అనగానే ఆదిత్య మ్యూజిక్ వచ్చి తీసుకున్నారు ఈ మ్యూజిక్. సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి అట్ ఎనీ పాయింట్. నువ్వే పాట పాడుతున్నావురా? సరే ఓకే, నవంబర్ 14 మిమ్మల్ని థియేటర్లో కలుస్తాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఎలా ఉన్నారు అందరూ? ట్రైలర్ నచ్చిందా? ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసండి ప్లీజ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ టు ఇంగ్లీష్. నా వాయిస్ కూడా లేదు ఇప్పుడు. బట్ ఇంత ఎనర్జీ చెన్నైలో కాదు, కొచ్చిలో కాదు, హైదరాబాద్ ఎనర్జీ ఇస్ సంథింగ్ ఎల్స్. I think we should just give you guys the mic. But this is very special to me, this film, because I got to collaborate with my brother, one of my bestest friends in the industry, Rana. I think from the first time Hyderabad vachinappude, he's been my family here. Love you too, thank you. So Rana's home, his family, they've always welcomed me home, fed me the best of food, and then we ended up making a film together. It's been many years in the making. It's a big dream of ours. Selva is a talent that you should all be looking out for. Whether it's Tamil or Telugu, I think he's going to make some amazing films. He's a brilliant writer. I had the privilege to work with Samudrakani sir in this film. He is the true definition of our Ayya, a master, a teacher, a guru. We got to work with him, and you're going to see a very memorable performance of Kani sir in this film playing Ayya. And Bhagyashree, like Salvamani said, we found her first. So Team Kanta takes credit for discovering Bhagyashree, but because of our delays now, she's a huge star. I'm so happy, so proud to see the love that you all have for her. And you will see a very different performance from her as Kumari. I think you'll forget there is Bhagyashree playing it. You'll believe Kumari is a real living, breathing person. Who else? There's some great music by Janu and Jakes, and it's a production that I think you will all be proud of. It's an experience. It's a drama. It's a thriller. Definitely. Theatre చూసండి, you'll definitely enjoy it.
కెమెరా క్లోజ్. థ్యాంక్ యూ.